వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 1Bలో ఎంసెట్ చెప్పుకుంటున్నాము. అందులో లిమిట్స్ చాప్టర్లో బిట్స్ చేసుకోబోతున్నాము. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x+1 హోల్ పవర్ 10 ప్లస్ x+2 హోల్ పవర్ 10 ప్లస్ సో ఆన్ x+100 హోల్ పవర్ 10 బై x పవర్ 10 ప్లస్ 10 పవర్ 10. సో మనకి x టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/x టెన్స్ టు 0 కాబట్టి ఈచ్ టర్మ్లో ఎక్స్ని కామన్ తీస్తూ 1/x నోటేషన్లోకి చేంజ్ చేసుకుందామా. ఇలా మనము ఎక్స్ను కామన్ తీస్తే 1 ప్లస్ 1/x, అగైన్ ఇక్కడ ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ 2/x, సో ఆన్ ఇక్కడ కూడా ఎక్స్ను కామన్ తీస్తే 1 ప్లస్ 100/x హోల్ పవర్ 10. ఈ హోల్ పవర్ 10 కామన్ తీసినటువంటి ఈ ఎక్స్కి అప్లై అవుతుంది, 1 ప్లస్ 1/xకి అప్లై అవుతుంది. సో ఈచ్ టర్మ్కి ఎక్స్ పవర్ 10ని ఆ బ్రాకెట్కి పవర్ని అప్లై చేసుకుందాం. ఇలా ఈచ్ టర్మ్కి ఎక్స్ పవర్ 10ని అప్లై చేసి ఈచ్ టర్మ్ దగ్గర ఎక్స్ పవర్ 10ని కామన్ తీద్దాం. లిమిట్ 1/x టెన్స్ టు 0, ఎక్స్ పవర్ 10ని కామన్ తీస్తే 1 ప్లస్ 1/x హోల్ పవర్ 10. ఈచ్ బ్రాకెట్లో 1/x నోటేషన్ తెచ్చుకున్నాం. 1 ప్లస్ 2/x హోల్ పవర్ 10 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 ప్లస్ 100/x హోల్ పవర్ 10 బై కింద కూడా ఎక్స్ పవర్ 10 కామన్ తీసాం కదా, 1 ప్లస్ 10/x హోల్ పవర్ 10. ఇలా ఎక్స్ పవర్ 10 కామన్ తీసి 1/x ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 1 ప్లస్ 0 హోల్ పవర్ 10 ప్లస్ 1 ప్లస్ 0 హోల్ పవర్ 10 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 ప్లస్ 0 హోల్ పవర్ 10 బై 1 ప్లస్ 0 హోల్ పవర్. ఈ విధంగా మనకి అన్ని టర్మ్స్లో ఎక్స్ బై 1/x 0, 2 ఇంటూ 1/x అండి. ఇది 2 ఇంటూ 1/x అంటే 1/x 0. ఇక్కడ కూడా 100 ఇంటూ 1/x, 1/x ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. దెన్ వీ గెట్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ సో ఆన్ 1 ప్లస్ 1 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 బై 1. ఇలా ఎడిషన్ ఆఫ్ వన్స్ హౌ మెనీ టైమ్స్ 1 2 సో ఆన్ అప్ టు 100 బ్రాకెట్స్లో మనకి 1 అనేది ఎడిషన్తో ఉంది కాబట్టి 100 టైమ్స్ ఆఫ్ 1 అంటే 100. ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్. If mod x is less than 1, then limit n tends to infinity 1 plus x into 1 plus x square into 1 plus x power 4 plus so on 1 plus x whole power 2n. This equal to limit n tends to infinity. సో మల్టిప్లికేషన్లో బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసుకుందాము. ఈ 2 బ్రాకెట్స్ మల్టిప్లై చేసుకుందాం. 1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే x1s are x plus x into x square x cube into 1 plus x whole power 4 into so on 1 plus x power 2n. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అనేది ఈ 2 బ్రాకెట్స్ యొక్క మల్టిప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 బ్రాకెట్స్ మల్టిప్లై చేయాలి. 1తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, ఎక్స్ పవర్ 4తో మల్టిప్లై చేయాలి. అంటే మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది 1తో మల్టిప్లై చేస్తే, ప్లస్ ఎక్స్ పవర్ 4తో మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 7. ఇలా సిరీస్ కంటిన్యూషన్ అవుతూ ఉంటుందంట. అంటే మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ 1తో మల్టిప్లై చేస్తాము, ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 7. సో ఈ ఫామ్లోకి నోటేషన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇలా మనము లాస్ట్ బ్రాకెట్లో ఉన్న 1తో మల్టిప్లై చేస్తే కూడా ముందైతే ఈ టర్మ్స్ వస్తాయి. ఇది మనకి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 యొక్క ఫార్ములా ఇన్ ద బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్. సో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/1 మైనస్ ఎక్స్. n
టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/n టెన్స్ టు 0. 1/n నొటేషన్ కనుక ఉంటే అక్కడ మనము 0 సబ్స్టిట్యూషన్ చేసుకునే వాళ్ళము. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ చేసుకోవడానికి n టర్మ్స్ ఏం లేవు కాబట్టి లిమిట్ 1/1 - x ఈక్వల్ టు 1/1 - ax. థర్డ్ ఆప్షన్. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 2x plus 7 sin x by 4x plus 3 cos x. దిస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/x టెన్స్ టు 0 కదా. ఇక్కడ xని కామన్ తీయండి. 2 plus 7 sin x by x. అలాగే డినామినేటర్లో కూడా ఒక xని కామన్ తీయండి. 4 plus 3 into cos x by x. ఈ x క్యాన్సిల్. సో 1/x ఉన్న చోటల్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ వి గెట్ 2 plus 0 by 4 plus 0 by xని పక్కకు జరుపుకుంటే 7 sin x into 1/x, అలాగే 3 cos x into 1/x. 1/x ఉన్న చోటల్లో 0 సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. దిస్ ఈక్వల్ టు 2/4 1/2 2 1s 2 2 2s. థర్డ్ ఆప్షన్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n power 4 into 1 square plus 1 square plus 2 square plus so on 1 square plus 2 square plus so on n square equal to this equal to limit n tends to infinity 1/n power 4 sigma. సో మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్, సెకండ్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఎంత టర్మ్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ n స్క్వేర్. సో సిగ్మా సమ్ ఆఫ్ టర్మ్స్ ఉంది కాబట్టి సిగ్మా నొటేషన్ ఎంత టర్మ్ని తీసుకుందాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ n స్క్వేర్. ఇలా మనము సిగ్మా నొటేషన్ అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n పవర్ 4 సిగ్మా. మరి మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 కదా. సో సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 n స్క్వేర్ అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఈ 3 బ్రాకెట్స్ని మల్టిప్లై చేసుకున్నామా దెన్ వీ గెట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/6n పవర్ 4 ఇంటూ సిగ్మా 2n క్యూబ్ ప్లస్ 3n స్క్వేర్ ప్లస్ n. ఈ సిగ్మా నొటేషన్ ఈచ్ టర్మ్కి అప్లై చేసుకుంటే అగైన్ సిగ్మా n క్యూబ్ అంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సిగ్మా n స్క్వేర్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. సిగ్మా n ఇంటూ n ప్లస్ 1/2. ఇవి మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్లోని ఫార్ములాస్. మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n టెన్స్ టు 0 నొటేషన్ అప్లై చేసుకోవాలి అంటే ఈచ్ బ్రాకెట్ దగ్గర 1/n నొటేషన్ వచ్చేలాగా చేసుకుందాం. ఇక్కడ n అని కామన్ తీస్తే 1 ప్లస్ 1/n హోల్ స్క్వేర్. అయితే nకు కూడా ఈ స్క్వేర్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1/n హోల్ స్క్వేర్. ఇక్కడ ఒక n కామన్ తీసుకున్నాం. అప్పుడు మనకి ఇక్కడ 1 ప్లస్ 1/n అని 2 ప్లస్ 1/n. నెక్స్ట్ ఇక్కడ n అని కామన్ తీసుకున్నాము 1 ప్లస్ 1/n. ఇలా మనకి 1/n నొటేషన్లోకి ఈచ్ బ్రాకెట్ని చేంజ్ చేసుకున్నాం. ఈ బయట ఉన్న 1/6 ఇంటూ n పవర్ 4ని మల్టిప్లై చేసుకున్నాం. మల్టిప్లై చేస్తే ఇక్కడ n పవర్ 4 క్యాన్సిల్ ఇక్కడ n క్యూబ్ క్యాన్సిల్, ఇంకొక n ఉంటుంది. ఇక్కడ n స్క్వేర్ క్యాన్సిల్, ఇంకా n స్క్వేర్ ఉంటుంది. మరి 1/n టెన్స్ టు 0 కదా. సో మిగిలి ఉన్న సింప్లిఫికేషన్లో 1/n ఉన్న చోటల్లో 0 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే దెన్ వీ గెట్ 1/12. 1/n నొటేషన్ ఉంది కాబట్టి ఈ మొత్తం 0తో మల్టిపుల్ అవుతుంది 0. అగైన్ 1/n స్క్వేర్, ఇక్కడ కూడా 0 సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. ఫైనల్ వీ గెట్ 1/12. థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.